వల్ల మా కష్టార్జితం వల్ల మేము గెలిపించి మేము ఎన్నో రకాలుగా నష్టాలు పోయి కష్టాలు అనుభవించి అవమానాలు ఎదిరించి నిన్ను గెలిపిస్తే లాభపడింది ఎవరంటే ఆమె అన్నలు తప్పితే మా నియోజకవర్గంలో ఎవరైనా సరే ఈ 5 లక్షలు సంపాదించడం, ఈ 10 లక్షలు సంపాదించడం, ఈ ఎకరా డీకేటీ భూమి వేసుకున్నాం, ఈ వల్ల మాకు ఈ 100 ఉద్యోగాలు వచ్చాయి, 50 ఉద్యోగాలు వచ్చాయి అని చెప్తే మేము దానికి ఒప్పుకుంటాం. మేము అందుకే మా అధిష్టానాన్ని చెప్తున్నాం, మీరు ఆలోచన చేయమని చెప్తున్నాం. ఇచ్చితే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ప్రజల నాడి ప్రకారం టికెట్ ఇవ్వమని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం, టికెట్ ఆమె కాకుండా ఎవరికి ఇచ్చినా గెలిచే వ్యక్తికి ఇచ్చే మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఇప్పుడు అమ్ములన్న మాట్లాడతారు, అయితే పనిచేస్తామండి, ఆమె అయితే ఓడిపోతుందండి. ఎవరు చెప్పినారటని? ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇంకొక ఆన్సర్ ఇస్తాను. మా నగిరి నియోజకవర్గానికి అటు గంగాధర్ నెల్లూరు, ఇటు కాళహస్త్రి, తిరుపతి, చంద్రగిరి ఈ 4 కాన్స్టిట్యూషన్ మధ్యలో మేము ఉన్నాం. ఆ 4 కాన్స్టిట్యూషన్లో చంద్రగిరి అవ్వచ్చు, గంగాధర్ నెల్లూరు అవ్వచ్చు, ప్లస్ కాళహస్త్రి అవ్వచ్చు, ఈ 3 మధ్యలో మేము ఉన్నాం కదా. సత్యవేడు ఇవి ఉన్నాయి కదా. ఇన్ని కాన్స్టిట్యూషన్లో మేమే 2780తో గెలిచామండి. మా నాయకుడికి మంచి ఊపు ఉంది, 151 సీట్లు వచ్చాయి. అప్పుడు దానికి కూడా క్వశ్చన్ వేసుకోమని చెప్పండి. 2780 ఓట్లతో మనం ఎందుకు వచ్చినాం ఈ స్థాయికి అనేది కూడా ఆలోచన చేసుకోమని చెప్పండి. 40,000 50,000 ఉంటే అనేది కూడా ఆలోచన చేయమని. ఆ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మనుషులు